ఏంటి సార్ ఈ బంగారం గొడవ? నేను నిపుణుని కాదు, కానీ చదివిన దాని ప్రకారం ఏంటంటే, మన దేశం తీసుకోండి, ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం నిలువలు ఉన్నది భారతదేశంలో. మానవ చరిత్రలో ఉత్పత్తి చేసిన మొత్తం బంగారంలో 20% భారతదేశంలో ఉంది. దాదాపు 18-20% ఉంది. 35,000 టన్నులు ఉందని కొంత చెప్తున్నారు. 15% పైన ఉంది, 20% దాకా ఉంది. ప్రజల దగ్గర ఉంది ఎక్కువగా, గవర్నమెంట్ దగ్గర ఉంది కొద్దిగానే, ఒక 600 టన్నులు ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు తెలియదు ప్రస్తుతం, అఫిషియల్ లెక్కలు 800 టన్స్ ఏదో ఉందండి అంటున్నారు. 700-800 టన్నులు ఉంటుంది. మిగతా 33-34,000 టన్నులు ప్రజల దగ్గర ఉంది. ఆభరణాల రూపంలో ఉంది, బంగారం కడ్డీల రూపంలో ఉంది. ఎందుకంటే భారతీయులకి బంగారం ఆభరణాలు అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ మధ్యకాలంలో మన దేశాన్ని తీసుకుంటే గిరాకీ జ్యువెలరీ కోసం కాదట, ఆభరణాల కోసం కాదట, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి బంగారం కడ్డీల కోసం ఉంటారు. అది ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ప్రపంచంలో ఎప్పుడు బంగారం గిరాకీ పెరుగుతుంది, ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు భావిస్తారు? అనిశ్చిత వాతావరణం ప్రపంచంలో ఉంటే. ట్రంప్ గారి వల్ల ప్రపంచంతో అనిశ్చిత వాతావరణం వచ్చింది ఈ మధ్యకాలం. రేపు ఏమవుతుందో అన్నటువంటి వాతావరణం వచ్చింది. రెండోది, అమెరికా లాంటి బలమైన దేశాలు అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటే ప్రెడిక్టబిలిటీ లేదనుకోండి. ఉదాహరణకి అంతర్జాతీయ వాణిజ్యం సరిగ్గా ఉండి ప్రపంచం పూర్వం ఉన్నట్టుగా అమెరికా ఉందనుకోండి, మనకి డాలర్లు కావాలని కోరుకుంటారు. రేపు పొద్దున అసలు డాలరే పడిపోతుందేమో ట్రంప్ వల్ల అన్న భయం వచ్చిందనుకోండి, డాలర్ల బదులు నేను బంగారం కడ్డీలు కొనుక్కుంటారు. దానికి తగ్గట్టు ఏమవుతుంది, ఈ మధ్యకాలంలో మరీ డాలర్ మీద ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి మనలాంటి దేశాల మీద పెత్తనం బాగా చేయడం చేత చైనా కానీ ఇంకో దేశాలు, ముఖ్యంగా చైనాకు ఆ బలం ఉంది, మన వరకు ఆ బలం లేదు. వాళ్ళు క్రమక్రమంగా చేస్తున్నారు. అసలు డాలర్లు అవసరం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా ఉందనుకోండి, ఎప్పుడైతే మీరు రష్యా దేవుని కొనడానికి వీలేదని నిషేధించారో డాలర్ రూపంలో కొనడం సాధ్యం కాదు. ఎందుకంటే అది అమెరికా ప్రమేయం లేకుండా డాలర్ రూపంలో మనం కొనలేం. ఆ బ్యాంకులు స్విఫ్ట్ అంటారు, మరొకటి అంటారు, అమెరికన్ బ్యాంకులు ప్రమేయం లేకుండా మనం కొనలేం. ప్రపంచంలో ఎవరికి ఆసక్తి లేదు. భారతదేశం రష్యా ఏం చేసినా రూపాయలతో మనం వ్యాపారం చేసుకున్నాం. సరే, రూపాయల మంది వాళ్ళ దగ్గర చేరుతున్నాయి, వాళ్ళకి రూపాయలతో ఏం చేయలేదు, అదే రూపాయలతో చూసుకున్నాం. కానీ ప్రస్తుతం రథం నడిచింది. కానీ చైనా అట్లా కాదు. చైనా రెమ్నింబి యువాన్ అంటారు, అందరికీ అవసరం. ఎందుకంటే చైనా అందరికీ ఎగుమతి చేస్తుంది వస్తుంది. నా దగ్గర 1,00,000 కోట్లు రెమ్నింబి ఉన్నాయనుకోండి, చైనా నుంచి వస్తువులు వస్తే రెమ్నింబి చెల్లించవచ్చు, డాలర్లు అక్కర్ల నాకు. కాబట్టి కాలక్రమేణా అమెరికా తీరు వల్ల, మారుతున్న ప్రపంచ పరిస్థితుల వల్ల డాలర్కి ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీ వస్తుందనే భావన కొంత ఉంది. మూడోది, ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం ఆర్థికవేత్తల లెక్కల ప్రకారం $310 ట్రిలియన్ అప్పు ఉందట. వ్యక్తులకు కానీ, కంపెనీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద స్థాయిలో అప్పులు ఉన్నాయి. మరి ఇంత అప్పులతో ఉన్న వ్యవస్థ, అప్పు చేసి పప్పు కొడుతున్న వ్యవస్థ నిలబడుతుందా అసలు అంతర్జాతీయంగా? కొంతమంది ఆ సందేహాలు ఎదుర్కొస్తున్నారు. నాలుగోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన దేశంలో కూడా ఈ మధ్య సబ్మిట్ పెట్టారు. వాడు రాగానే ఒకసారి ఐటీ కంపెనీల నుండి కూడా స్టాక్ పడిపోయింది, ప్రపంచంతో పడిపోతుంది. ఎందుకని? అవి వస్తే లక్షలాది మంది, 10 లక్షల మంది ఉపాధి కోల్పోతారేమో, వైట్ కాలర్ వర్కర్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉపాధి కారణంగా జీవితంలో సుఖాలు తగ్గవు మనకి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మనకంటే బాగా పనిచేయగలుగుతున్నాయి కొన్ని విషయాల్లో. కానీ మనకి వినియోగదారులుగా బాగుండొచ్చు, కానీ ఉత్పత్తి చేసేవాళ్ళు లేకుండా పోతారు, ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే మార్కెట్లో డిమాండ్ పోతుంది. వాడికి జీతాలు వస్తాయి కదా, వాడు కొనేది మార్కెట్లో. డిమాండ్ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒక వాదన. ఏం లేదు, నేను కొందరు చెప్తున్నారు. ఈ మొత్తం కలిపితే ఏంటంటే ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నది ఆర్థికంగా. బంగారం అయితే గ్యారంటీగా పెరుగుతూనే ఉంటుందని ఒక నమ్మకం ఉంది. నిజమా కాదో చూద్దాం. బంగారం కూడా తగ్గొచ్చు. ఈ మధ్య కొంచెం తగ్గింది, పెరిగిందే మళ్ళీ 2-3 days తగ్గింది. తర్వాత 2 ఏళ్లుగా చూస్తుంటే చాలా పెరిగినా కూడా. కాబట్టి ఏది సేఫ్ అయితే, ఎక్కడ నా డబ్బు సురక్షితంగా ఉందనుకుంటే దానికి వెళ్తారు. అలాగే ఈ ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ అంటాం, ఈ డబ్బుని కరెన్సీ నోట్లు ముద్రించేవాళ్ళు, ఇంట్రెస్ట్ రేట్ నిర్ణయం చేసేవాళ్ళు, విదేశీ మార్కెట్ నిర్ణయం చేసేవాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే ఈ డాలర్తో గొడవలు ఉంటున్నాయి. అన్ని డాలర్లో పెట్టకుండా బంగారంలో పెడితే మనకు సేఫ్గా ఉంటుందని, బంగారం పెడితే డాలర్లో పెట్టినట్టు లెక్క. బంగారం ఇప్పుడు ఉదాహరణ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బుని, బంగారాన్ని డాలర్లతో సమానంగా చేసి ఇంత డాలర్ ఉన్నాయి విదేశీ మార్కెట్లో ఉన్నట్లు లెక్క.
డాలర్ రూపంలో ఉండక్కర్లా. కాకపోతే దాని మీద మనకి ఇంట్రెస్ట్ రాదు. విదేశీ మాధ్యమం అయితే ఎక్కడ పెట్టినట్టయితే మీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అది వేరే విషయం అంతా. కాబట్టి ఈ సెంట్రల్ బ్యాంక్ కూడా మన దేశంలో మన రిజర్వ్ బ్యాంక్తో సహా ఈ మధ్య కొంత కొన్నట్టున్నారు అదనంగా. కొనేటప్పుడు రహస్యంగా ఉంచుతారు, ధరలు పెరిగిపోతాయని చెప్పండి కొనడానికి. అంత అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత ఉందని చెప్పాను. మీరు చెప్పారు 800 టన్నులు ఎంత ఉందని చెప్పాను. అదివరకు 670 ఎంత ఉంది, బహుశా 100 టన్నులు కొని ఉంటారు ఈ మధ్య, నాకు తెలియదు సరిగ్గా. సో ఈ మొత్తం ప్రభావం వల్ల బంగారానికి రెక్కలు వచ్చినాయి. అవసరం ఉంది కదా, బంగారం ఏ రకంగానూ అవసరం లేనటువంటి లోహం, ఒక నగలకి తప్ప. ఇంకా సిల్వర్ ఉందనుకోండి, సిల్వర్ అవసరం. సిల్వర్ గొప్ప కండక్టర్, విద్యుత్ కండక్టర్. కాబట్టి కొద్ది ప్రమాణాల్లో అయినా సరే ప్రతి కంప్యూటర్లోనూ, ప్రతి ఫోన్లోనూ, ప్రతి సబ్జెక్ట్లోనూ కొద్ది భాగమైనా సిల్వర్ ఉంటుంది. బంగారం అసలు అక్కర్లేదు. అసలు గోల్డ్ కన్నా సిల్వరే పెరిగింది ఈ సంవత్సరం. సిల్వర్ బాగా పెరిగింది. సిల్వర్ పెరగడానికి కొంచెం కారణం ఉంది. ఎందుకంటే అదొక కనీసం అవసరం ఉంది. ఈ కంప్యూటర్ రంగంలో సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. దానిలో కూడా మళ్ళీ చైనా లీడర్, కాబట్టి చైనా కొంచెం రేషనింగ్ పెట్టింది, ఈ సిల్వర్ అందుబాటులో లేకుండా చేసింది. కాబట్టి సిల్వర్ పెరగడానికి కారణం వేరు, బంగారం పెరగడానికి కారణం వేరు.